హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ ఆలు మిర్చి ఫ్రై. ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఈ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అండి. వేడివేడి ఆలు ముక్కలతో పచ్చిమిర్చి కారం కలిపిన ఈ ఫ్రై చూస్తూనే ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది. ఒక్క ముక్క నోట్లో వేసుకోగానే లైట్గా మసాలా ఫ్లేవర్తో కొంచెం స్పైసీగా ఆలు మృదువుగా ఎంత బాగుంటుందో. చిన్న చిన్న ఫంక్షన్లప్పుడు భోజనాల మీద వడ్డించే ఆలు ఫ్రై కంటే ఈ ఆలు ఫ్రై చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా ఎందులోకైనా సరిగ్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇక నేను ఏ విధంగా చేశానో మీరు ఒక్కసారి చూసి ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంత టేస్టీగా వస్తుందా అని ఆశ్చర్యపోతారు. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం రండి. నేను పావు కిలోకి ఎక్కువగా అరకిలోకి తక్కువగా బంగాళదుంపలు తీసుకున్నానండి. ఈ బంగాళదుంపలు మెత్తగా ఉంటే బాగోవు, గట్టిగా ఉన్న బంగాళదుంపలు తీసుకోవాలి. ఇప్పుడు వీటి మీద ఉన్న చెక్క అంతా కూడా తీసేసుకోవాలి. మనం ఉడికించిన బంగాళదుంపతో చేసుకోవచ్చు, కానీ అంత మంచి టెక్స్చర్ అయితే రాదండి. అందుకని ముందు చెక్క తీసుకుని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నిటికీ చెక్క తీసేసి వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా శుభ్రం చేసుకున్న బంగాళదుంపను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపల్ని పెద్ద ముక్కలుగా కాకుండా మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ముక్కలైతే కట్ చేసుకోవాలి. అప్పుడే ఆలు ఫ్రై చక్కగా వస్తుంది. చిన్న చిన్న పీసులు కనుక మీరు కట్ చేసుకుంటే కనుక మనం ఫ్రై చేసినప్పుడు పీస్గా అయిపోతాయి, కట్ అయిపోతాయి. కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆలు ఫ్రై నీట్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే విధంగా చేయాలండి. ఈ విధంగా ఈ సైజు ముక్కల్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులోనికి వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు ఉడకబెట్టుకునే ముందు ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే రుచికి సరిపడే ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. తర్వాత ఫ్రైలో శుభ్రంగా కలవదు, కాబట్టి ఇప్పుడే వేసుకోవాలి. ఎందుకు సాల్ట్ వేస్తున్నామంటే బంగాళదుంపకి ఉప్పు బాగా పడుతుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత కూడా సాలకపోతే వేసుకోవచ్చు. ఉప్పు వేసిన నీళ్ళు మరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఒక్కసారి అటు ఇటు తిప్పి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బంగాళదుంపలు ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనికి కొద్దిగా అల్లం వేసుకోవాలి. అలానే ఒక 7-8 రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా కొత్తిమీర, ఒక 7-8 పచ్చిమిర్చి. ఎందుకంటే మనం కారం యూజ్ చేయమండి, పచ్చిమిర్చితోనే ఈ ఫ్రై చేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి మీ రుచికి సరిపడా వేసుకోండి. కారం ఎంత తినగలరో అంత వేసుకోవాలి. అలానే ఒక పావు టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, తప్పకుండా మిరియాలు వాడాలండి. ఇప్పుడు పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. రుచి అయితే చాలా బాగుంటుంది. వీటన్నిటిని కూడా ఎక్కడ వాటర్ అంటూ వేయకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ ఏం వేయకుండా పొడిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక మసాలా పక్కన పెట్టి ఒకసారి మూత చూసి ఈ ముక్కలన్నీ కూడా 50% ఉడకాలండి. ఎందుకంటే పూర్తిగా ఉడికినాయి అంటే మనం ఫ్రై సరిగ్గా రాదు, ముద్దలాగా వచ్చేస్తుంది. కాబట్టి 50% మాత్రమే ఉడికించుకోవాలి. మీకు నొక్కి చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ అయిందంటే 50% ఉడికినట్టు. ఆ కడమ సగం మన ఫ్రైలో ఉడుకుతుంది. ఇలా ఉడికించుకున్న బంగాళదుంపలన్నీ ఒక వడగిన్నెలోకి వడగట్టేసుకోవాలండి, చిల్లి గిన్నెలోకి.
ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోనికి ఒక చిన్న 2 గిన్నెలు ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ తక్కువ వేస్తే కనుక ఫ్రై సరిగ్గా రాదండి, ముద్దగా వస్తుంది. ఆయిల్ కొంచెం వీటైన తర్వాత నేను హాఫ్ టీ స్పూన్ 2 సార్లు వేసానండి. ఈ తాలింపు ఎక్కువగా ఉంటేనే ఫ్రైకి చాలా బాగుంటుంది. అలానే పావు టీ స్పూన్ జీలకర్ర, ఇందులోనికి మళ్ళీ 1 టీ స్పూన్ పచ్చిపప్పు వేస్తున్నాను. మళ్ళీ ఎందుకు వేసానంటే మనం తినేటప్పుడు పలుకులుగా తగులుతుంటే చాలా బాగుంటుందండి ఫ్రై, అందుకే వేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. ఇలా కొద్దిగా వేగనివ్వాలి. తాలింపు కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలు వేసుకుని వాటిని కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఎండుమిర్చి ముందే వేస్తే మాడిపోతాయని ఇప్పుడు వేసానండి. ఇప్పుడు ఇందులోనికి ఒక బద్ద చిన్న సైజు ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వాటిని కూడా అటు ఇటు తిప్పుకుంటూ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. దాన్ని కూడా తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇందులోకి వేసేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలండి ఉల్లిపాయ, అప్పుడు మాత్రమే వేసుకోవాలి. వేసుకున్న ఈ పేస్ట్ అంతా కూడా మొత్తం మసాలా అంతా కూడా ఆ నూనెకి పట్టించేయాలి తాలింపుకి. ఈ మసాలా పేస్ట్ అంతా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలండి. మసాలా పేస్ట్ వేగిన తర్వాత ఇందులోనికి గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం బంగాళదుంపలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలండి. ఇది కూడా ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎలా పడితే అలా తిప్పేయకూడదండి, చూసుకుని తిప్పుకోవాలి నిదానంగా. ఆ మసాలా పేస్ట్ అంతా కూడా ముక్కకు పట్టేలా నిదానంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ముక్క ఎక్కడ కూడా చితికిపోకుండా చూసుకోవాలి. ఫ్రై అంటే అంతే మరి, అందుకే 50% మాత్రమే మనం ఉడికించుకున్నాము. పూర్తిగా ఉడికినట్లయితే ఇక్కడ ముద్దగా అయిపోతుంది. ఇక ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి, 5 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఈ విధంగా రెడీ అయిన ఫ్రైలోకి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరొకసారి కలిపేస్తే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫ్రై, చాలా బాగుంటుంది. రుచి అయితే అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఆలు మిర్చి ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక సూపర్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.